నిజామాబాద్ మేయర్ ఎన్నికల్లో ట్విస్ట్ నెలకొంది. మేయర్గా బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయనున్నారు. తమ అభ్యర్థిని పోటీకి పెట్టాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది. తమ ఓట్లు తామే వేసుకుంటామని ఎంపీ అరవింద్ చెప్తున్నారు. అవతలి పార్టీ గురించి తమకు అనవసరమని అసలు పట్టించుకోమంటున్నారు. వారికి 2 కోట్లు కాదు 2 పైసలు ఇవ్వనంటున్నారు. బీజేపీ భావజాలం నా భావజాలం నచ్చితే మా అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేసింది బీజేపీ. దాంతో బీజేపీ వ్యూహం అంతుచిక్కడం లేదు. నిజామాబాద్ కార్పొరేషన్ దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ లైవ్ లో అందిస్తారు. బాలకుమార్, మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. క్యాంపులకు వెళ్లిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇప్పుడిప్పుడే జిల్లా కేంద్రాలకు పట్టణ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇక బీజేపీ కార్పొరేటర్లకు కూడా కొద్దిసేపటి క్రితమే నగరానికి చేరుకున్నారు. ఒక ప్రైవేట్ హోటల్లో బస చేశారు. సమయానికి ఇక్కడ 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ సమయానికి ఇక్కడ చేరుకుంటామని చెప్తున్నారు. ఇక బీజేపీ వ్యూహం అయితే నిజామాబాద్ కార్పొరేషన్ లో అంతు చిక్కడం లేదు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు గాను బీజేపీ అతిపెద్ద పార్టీగా ఇక్కడ అవతరించింది. దాదాపుగా 28 డివిజన్లను ఆ పార్టీ గెలుచుకుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ కు 3 అడుగుల దూరంలో ఆగిపోయింది. సో ఆ వ్యూహం ఎలా ఉంటుందని మాత్రం అంతు చిక్కడం లేదు. రాత్రి బీజేపీ పార్టీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఖచ్చితంగా మేయర్ ఎన్నికల్లో పోటీలో ఉంటాం, నామినేషన్ వేస్తామని కూడా చెప్తున్నారు. కానీ మెజారిటీ ఏ విధంగా ఉంటుందన్నది ప్రజలకే వదిలేస్తున్నట్టు కూడా చెప్పారు. బీజేపీ భావజాలం నచ్చితే ఎవరైనా తమకు ఓటేస్తే వేయాలి, లేకపోతే లేదు అని కూడా బీజేపీ నేతలు అయితే స్పష్టంగా చేస్తున్నారు. ఆ పార్టీ నుంచి గోపిడి శ్రవంత్ రెడ్డి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. కానీ వాళ్ళకు పూర్తి స్థాయి మెజారిటీ అయితే లేదు. కేవలం నామినేషన్ వేస్తారు. బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళకు ఓటేస్తారు. బీజేపీకి ఒక 28 మంది సభ్యుల బలంతో పాటు 3 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మొత్తం మీద 31 మంది సభ్యుల బలం ఇప్పటికీ చేరుకుంది. కానీ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే 33 ఓట్లు కావాల్సి ఉంటుంది. 33 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. మొత్తం ఎక్స్ అఫీషియో సభ్యులతో 65 ఓట్లుగా అధికారులు ఖరారు చేశారు. 65 ఓట్లలో 33 ఓట్లు వచ్చిన పార్టీకే మేయర్ పీఠం దక్కనుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా మెజారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు కలిపి ఇప్పటికే 31 స్థానాలకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో 2 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా. ఇటు రూరల్ ఎమ్మెల్యే కూడా ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో ఇక్కడ ఓటు వేస్తారు. సో దీంతో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 34 ఓట్లు చేరుకోవడంతో ఆ పార్టీ క్లియర్ కట్ గా నిజామాబాద్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేసే అవకాశం ఉంది. ఇక మిగతా 5 మున్సిపాలిటీలు కూడా స్పష్టమైన మెజారిటీలు ఉన్నాయి. ఇక కామారెడ్డి బోధనలో మాత్రం కొంత ట్విస్టులు ఉన్నాయి. అక్కడ ఎంఐఎం తో పాటు ముందుకెళ్తామని ఇప్పటికే నిర్ణయించారు. కానీ అధికారికంగా ప్రకటించాల్సింది. ఇటు కామారెడ్డిలో మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ సభ్యుల మద్దతు తీసుకుంటామని ఒక ప్రచారం జరుగుతుంది. ఇది కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సో మొత్తం మీద అన్ని మున్సిపాలిటీ నిజామాబాద్ జిల్లాలోని ఒక కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలు కూడా హస్తగతం అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ బాలకుమార్.